ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే గనక మీకు అసలు బయాస్ ప్రోగ్రామ్ వర్కింగ్ బోర్డు లేదా వర్కింగ్ ల్యాప్టాప్ లేదా వర్కింగ్ డెస్క్టాప్ నుంచి బయాస్ ప్రోగ్రామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక ల్యాప్టాప్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది. సో ఈ ల్యాప్టాప్లో అయితే గనక మనకు ఇందులో ఉండే ల్యాప్టాప్ బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఇందులో ఉండే బయాస్ ఐసి వర్క్ అవుతున్నట్టే, యాజ్ వెల్ యాజ్ బయాస్ ప్రోగ్రామ్ కూడా వర్క్ అవుతున్నట్టే. ఇప్పుడు ప్రజెంట్ నేనేం చేస్తున్నానంటే ఈ వర్కింగ్ ల్యాప్టాప్ నుంచి నేను బయాస్ ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. దేనికోసం అంటే గనక ఫ్యూచర్లో సేమ్ ల్యాప్టాప్ ఎవరిదైనా కస్టమర్ది మీ దగ్గరికి వస్తే గనక బయాస్ ప్రోగ్రామ్ ప్రాబ్లం ఉందని వస్తే గనక మీ దగ్గర కంపల్సరీగా వర్కింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండాలి. అలా వర్కింగ్ ప్రోగ్రామ్స్ ఉండాలంటే కొంతమంది అయితే గనక బయట పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది నెట్లో అయినా సరే వేరే వాళ్ళ దగ్గర. మరి వాళ్ళిచ్చే ప్రోగ్రామ్స్ అవి 100% వర్కింగ్ అనే గ్యారెంటీ ఉంటుంది అంటే ఆ గ్యారెంటీ కూడా ఉండదు. మేబీ నాట్ వర్కింగ్ అయి ఉండొచ్చు. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే వర్కింగ్ ప్రోగ్రామ్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. అలా సేవ్ చేయాలంటే కనుక ఈరోజు చెప్పే ఫస్ట్ మెథడ్ 1 మీకు వర్కింగ్ ల్యాప్టాప్ లేదా వర్కింగ్ సిస్టమ్ నుంచి మనం ప్రోగ్రామ్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నా ల్యాప్టాప్ తీసుకుంటున్న అదైతే కనుక హెచ్పి ల్యాప్టాప్. ఇప్పుడు ఈ వర్కింగ్ ల్యాప్టాప్ నుంచి మీరు ప్రోగ్రామ్ తీసుకోవాలంటే దానికి ఒక సపరేట్గా సాఫ్ట్వేర్ ఉంటుంది. జస్ట్ గూగుల్కి వెళ్ళండి. సపరేట్గా జస్ట్ గూగుల్కి వెళ్ళేసి అక్కడ బయాస్ బ్యాకప్ టూల్ కిట్ గూగుల్కి వెళ్తున్నాను. ఏం లేదండి, చిన్న సాఫ్ట్వేర్ అది. బయాస్ బ్యాకప్ టూల్ కిట్, ఇదిగోండి. బయాస్ బ్యాకప్ టూల్ కిట్ అనే సాఫ్ట్వేర్ని మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదైతే కనుక కంప్లీట్గా ఫ్రీ వర్షన్. మీరు ఈ ఫ్రీ వర్షన్ నుంచి మీరు ఇదిగోండి ప్రజెంట్ అయితే కనుక నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అనేది మనకైతే కనుక ఇది డౌన్లోడ్ అవుతుంది. రైట్. సో సేవ్ చేయమని చెప్పి అడుగుతుంది. ప్రజెంట్ నేనేం చేస్తున్నా అంటే ఇదంతా కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో అదే డీలో బయాస్ ఎడిటింగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇందులో సేవ్ చేస్తున్నాను బయాస్ బ్యాకప్ టూల్ కిట్. సేవ్. సో నేనేం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ సి మోడ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకు కీప్, షో మోర్, కీప్ ఎనీవే, రైట్. సో ఫస్ట్ మీరు ఇదిగోండి డౌన్లోడ్ అయిన తర్వాత ఎక్కడైతే సేవ్ అయిందో ఆ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో మనకైతే కనుక బయాస్ ఎడిటింగ్ అనే దాంట్లో నేను సేవ్ చేశాను. ఎక్కడుంది? ఇక్కడ డి అనే దాంట్లో ఉంది బయాస్ ఎడిటింగ్. సో ఇది బయాస్ బ్యాకప్ టూల్ కిట్. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు, రన్ చేయండి. రన్ చేయడం అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇదిగోండి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేస్తే క్లిక్ ఆన్ ఎస్. సో మనకి ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇందులో ఉండే వర్కింగ్ ల్యాప్టాప్ లేదా వర్కింగ్ డెస్క్టాప్ సో ఇక్కడైతే కనుక మనం ఏం చేస్తామంటే ఇది రీడ్ అనే ఆప్షన్ వచ్చింది. సో రీడ్ మీద క్లిక్ చేస్తే నా వర్కింగ్ ల్యాప్టాప్లో ఏదైతే ప్రోగ్రామ్ అనేది ఉంటుందో ఆ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ అనేది రీడ్ చేసుకుంటుంది. వన్స్ రీడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు బ్యాకప్ తీసుకోమని చెప్పి అడుగుతుంది. రీడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాకప్ తీసుకోమని చెప్తుంది. ఈ బ్యాకప్ మీద క్లిక్ చేస్తే గనక ఇప్పుడు మనకేమడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలని చెప్పి. మీరేం చేస్తారంటే ఈ వర్కింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక సపరేట్ పార్టీషన్లో సేవ్ చేసుకోండి. సో బయాస్ ప్రోగ్రామ్స్ లేదా బయాస్ ఫైల్స్ అని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ దీని యొక్క ఎక్స్టెన్షన్ చూడండి .rom ఉంది. మనకు బయాస్ ప్రోగ్రామ్ అనేది యావరేజ్గా 5 to 6 ఎక్స్టెన్షన్లో ఉంటుంది. ఒకటి .bin ఫైల్లో ఉండొచ్చు, లేదా .romలో ఉండొచ్చు, లేదా .bssలో అయినా ఉండొచ్చు, లేదా .wphలో అయినా ఉండొచ్చు, లేదా .fdలో అయినా ఉండొచ్చు, లేదా .bio. ఈ 6 ఎక్స్టెన్షన్లలో ఏది ఉన్నా సరే అది 100% బయాస్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే .romలో ఉంది. సేవ్ చేసుకునేటప్పుడు మీరు మాత్రం ఇక్కడ సో మీ ఇష్టం. ల్యాప్టాప్ అయితే కనుక ల్యాప్టాప్ మోడల్ నెంబర్ మీద సేవ్ చేయండి,
నాది హెచ్పి కాబట్టి జస్ట్ మీకు అర్థం కావడం కోసం హెచ్పి అనే పేరు పెట్టి సేవ్ చేశాను. ఓకే. సో ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్కడ సేవ్ అయింది ఇది? ఇదిగోండి ఇది బయాస్ ప్రోగ్రామ్. దీని యొక్క సైజ్ ఎంత అంటే గనక నేను అప్డేట్ చేశాను కాబట్టి దాని సైజ్ చెక్ చేస్తున్నాను. సో ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో 6 MB ఉంది. తర్వాత నెక్స్ట్ మనము బయాస్ ఎడిటింగ్లో ఈ ప్రోగ్రామ్ నుంచి ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనము ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ బయాస్ ప్రోగ్రామ్స్ కావాలి అనుకుంటే గనక మనది టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంటుంది. ఇది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. సో జస్ట్ సింపుల్గా మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో అయితే గనక మీరు ఇక్కడ చూడండి, MVP ల్యాప్టాప్ స్కిమాటిక్ వరల్డ్ అని టైప్ చేశారంటే కనుక మనకు ఛానల్ వస్తుంది. అందులో మీరు యాడ్ అవ్వచ్చు. ఈ ఛానల్ అబ్జర్వ్ చేస్తే కనుక యావరేజ్గా ప్రోగ్రామ్స్ అనేవి స్కిమాటిక్ డయాగ్రామ్స్ 14,964 ఉన్నాయి. ఇంకా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ మీకు బయాస్ ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే కనుక MVP సర్చ్లో కొట్టేసండి. ఇక్కడ సర్చ్లో MVP ల్యాప్టాప్ బయాస్ వరల్డ్ అని టైప్ చేస్తే కనుక బయాస్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనకు యావరేజ్గా చూడండి 13,000 ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ మీరు కనుక ఇక్కడ జాయిన్ అయితే కనుక ఎనీ టైం లైఫ్ లాంగ్ ఫ్రీగా మీరు ఈ బయాస్ ప్రోగ్రామ్స్ కానీ లేదా ఈ స్కిమాటిక్ డయాగ్రామ్స్ కానీ మీరు నెట్లోంచి లేదా మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్యూచర్లో కనుక ఏదైనా సరే మీకు వర్కింగ్ బయాస్ ప్రోగ్రామ్ కావాలంటే కనుక ఇక్కడ నా నెంబర్ అనేది ఉంది. 8341611955కి మీరు వాట్సాప్ చేశారు అంటే కనుక మీకు ఎటువంటి బయాస్ ప్రోగ్రామ్ కావాలి అన్న వర్కింగ్ ప్రోగ్రామ్ నేను మీకు ఫ్రీగా పంపిస్తాను. వాట్సాప్లోని 100% మన దగ్గర నుంచి బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక ల్యాప్టాప్ చిప్ లెవెల్ రిపేరింగ్ అనే కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక మన దగ్గర ప్యాకేజ్ లాగా ఉంటుంది. కంప్యూటర్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, డెస్క్టాప్ రిపేరింగ్, ల్యాప్టాప్ రిపేరింగ్, మానిటరు, ప్రింటరు అండ్ బేసిక్ నెట్వర్కింగ్ ప్యాకేజ్ మొత్తం వస్తుంది. ఈ ప్యాకేజీలో అయితే కనుక దీంతో పాటు యాపిల్ ల్యాప్టాప్ రిపేర్ వస్తుంది. అలాగే బయాస్ ఎడిటింగ్ ఉంటుంది, గ్రాఫిక్ కన్వర్షన్ ఉంటుంది, సర్వీస్ సెంటర్ ట్రైనింగ్ వస్తుంది. మీకు ఇచ్చే ట్రైనింగ్ మొత్తం కూడా కంప్లీట్ అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాను. అది కూడా కంప్లీట్ స్కిమాటిక్ లెవెల్ ట్రైనింగ్. అలాగే ఫ్రీగా బయాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే ఫ్రీగా స్కిమాటిక్ డయాగ్రామ్స్ ఉంటుంది. అయితే మనకి ట్రైనింగ్ అనేది డ్యూరేషన్ అయితే కనుక మినిమం 2 months ఉంటుంది. ఫుల్ టైం కోర్స్ అండి. ఏదో గంట క్లాసు 2 గంటల క్లాసు మిగతా టైం ల్యాబ్ అని కాకుండా 100% మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి. ఫుల్ టైం ఉంటే కూర్చోబెట్టి మరీ కూడా ప్రాక్టీస్ చేపిస్తాం. సో థ్యాంక్ యూ అండి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా సరే, మీరు ఏదైనా ఒకవేళ బయాస్ ప్రోగ్రామ్స్ కావాలన్నా వేరే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేసినా సరే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.